ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ సోమవారం మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించనుంది. నేడు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. న్యాయ నిపుణుల సూచన మేరకు ఈ కేసులో విచారణకు హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఫాస్ట్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని పేర్కొంది. అయితే కేటీఆర్ విచారణ కొనసాగించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను విచారణకు రావాల్సిందిగా ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం జరగనున్న పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇదే కేసులో ఈ నెల 7న విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేటీఆర్ కు సమన్లు జారీ చేసింది. అయితే ఇదే కేసులో సహనిందితులుగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను ఈ నెల 2, 3వ తేదీల్లోనే విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే వారిద్దరూ ఈడీ విచారణకు కొంత సమయం కావాలని రిటర్న్ గా కోరారు. దీంతో వారికి ఈడీ అధికారులు వారం రోజుల వ్యవధి ఇచ్చారు. కాగా కేటీఆర్ సైతం వారి బాటలోనే మరికొంత సమయం అడుగుతారా లేదా అనేది వేచి చూడాలి. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన యూకే సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కు నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ఆదేశాలతో అధికారులు పలు దఫాల్లో 54.88 కోట్లు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. రేట్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ముందు ఉదయం 10 గంటలకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏసీబీ ముందు హాజరవ్వాలంటూ కేటీఆర్ కి మరో 2 నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఒక పక్క ఏసీబీ, మరో పక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ముగ్గురుకు నోటీసులు జారీ చేసింది. 2, 3 తేదీలలో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంతో వారికి కొంత టైం కావాలని తిరిగి లేఖ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈడీ ఇద్దరికి వారం చొప్పున టైం కేటాయించి వారంలో మీరు ఎప్పుడైనా ఈడీ ముందు హాజరవ్వాలంటే మాత్రం రెండోసారి నోటీసు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ప్రకారంగా 6వ తేదీ ఈ రోజు ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ మరి కాసేపట్లో తన ఇంటి నుంచి బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసు నిర్వహించినటువంటి యూకే సంస్థ ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్ కు నిబంధనలకు విరుద్ధంగా కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ఆదేశాల ప్రకారం అధికారులు పలు దఫాల్లో 54.88 కోట్లు చెల్లించారంటూ కూడా ఈ ప్రధాన ఆరోపణ కేటీఆర్ మరో 2 అధికారుల పైన ఏసీబీ అధికారులు మోపడం జరిగింది. దీనిపైన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదుతో ఏసీబీ గత ఏడాది డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, ఈ కేసులో కేటీఆర్ A1 గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2 గా, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా చేర్చి వీరికి సంబంధించినటువంటి డబ్బుల ట్రాన్స్ఫర్ లావాదేవీలన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు గవర్నర్ ఆమోదం పొంది అనంతరం చీఫ్ సెక్రటరీ నుంచి ఏసీబీ కార్యాలయానికి ఈ ఫైల్ రావడంతో దాన్ని బేస్ చేసుకుని ఈ కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 54 కోట్లు అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని, కేబినెట్ ఆమోదం లేకుండా, అసలు ఎలాంటి సమాచారం లేకుండా ఈ డబ్బులని యూకే ఈ ఫార్ములా నిర్వాహకులకు ఎలా బదలాయించారు, అగ్రిమెంట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ నుంచి ఆ వివరాలన్నీ కూడా రాబట్టడం కోసమే ఈ నోటీసులు కేటీఆర్ అందజేయడం జరిగింది. మరోపక్క కేటీఆర్ ఇదే వ్యవహారం సంబంధించి హైకోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా తను అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే తను ఈ వెసులుబాటుని కోర్టు ద్వారా ఆదేశించుకొని ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి హాజరు కాబోతా ఉన్నాను. గతంలోనే కోర్టు గత నెల 31 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ ఆదేశాలు ఇవ్వడము, మళ్ళీ రెండోసారి కేసు విచారణ సందర్భంగా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై కోర్టు
తీర్పు రిజర్వ్ చేసి ఈ ఆర్డర్స్ వచ్చేంత వరకు తనను విచారణ చేపట్టాలి తప్ప అరెస్ట్ చేయకూడదంటే ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి కేటీఆర్ ఈరోజు తప్పనిసరిగా ఏసీబీ కార్యాలయం ముందు హాజరై తన ఎదుర్కొంటున్నటువంటి అభియోగాలు ఆరోపణలపై కూడా పూర్తి క్లారిటీ ఇవ్వనున్నాడు సందీప్. అంటే విచారణకు కేటీఆర్ ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రవితేజ? తను రాను అనే విషయాన్ని అయితే ఇప్పటివరకు ఏసీబీ అధికారులకు లేఖ రూపంలో కానీ రిటర్న్ గా కానీ ఓరల్ గా కానీ ఆ విషయాన్ని తెలియజేయలేదంటే తప్పనిసరిగా అతను ఏసీబీ కార్యాలయానికి వస్తా ఉన్నాడు కేటీఆర్ అనేది మాత్రం ఇప్పటికీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ అవుతా ఉంది. తను అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అరెస్ట్ అంశమే లేనప్పుడు దీన్ని దాటివేయడం ఎందుకు, లీగల్ సలహాలు తీసుకుని వారు అడిగేదాని సమాధానాలు కాకుండా మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ని బట్టే ఈ కేసు విచారణ సాధించాలన్న ఒక ఆలోచనతో న్యాయ నిపుణుల సలహాలు కేటీఆర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ అంశం లేదు కాబట్టి ఇది ఏదో రకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ఈ రోజు ఏసీబీ కార్యాలయం ముందు హాజరై ఈ వివరణ ఇచ్చుకోనున్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. సరే, రైట్, థ్యాంక్ యూ రవితేజ.